వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో సిగ్నల్ టీవీలో మనం మొన్న టెలికాస్ట్ చేసినాం. ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే పెండ్లవెల్లి అనే విలేజ్లో గ్రామస్తులు అందరి సమక్షంలో నేను మీ ఊరికి ఎక్కువ డబ్బులు ఇచ్చిన, పక్క ఊర్లో తక్కువ డబ్బులు ఇచ్చినా ఆడ ఎక్కువ ఓట్లు పడ్డాయి, మీ ఊర్లో ఎక్కువ డబ్బులు ఇస్తే తక్కువ ఓట్లు పడ్డాయి ఏందని ఆ గ్రామస్తులతో దబాయించి వీడియో ఒకటి మీరు చూసిండ్రు సిగ్నల్ టీవీలో. దానిపైన ఈరోజు ఆ వీడియో బేస్ చేసుకొని కొన్ని వెబ్సైట్స్ కూడా నిన్న వార్తను రాసినాయి. ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేసిండ్రు. కంప్లైంట్ ఏం చేసిండ్రంటే వీళ్ళు కూడా ఆ వీడియోని బేస్ చేసుకుని చేసిండ్రు. జూపల్లి కృష్ణారావు మీద చర్యలు తీసుకోవాలి, ఈ 3వ కాలంలో ఉంటుంది. ఐఎమ్ సబ్మిటెడ్ దట్ మినిస్టర్ Jupalli Krishna షుడ్ బి debarred from contesting elections from the next 6 years as per the provisions the Representation of the People Act 1981. ఆయన్ను 6 సంవత్సరాలు పోటీ చేయకుండా నిషేధించాలి. Section 8 of the Act prohibits a person convicted of the corrupt practice from contesting elections from the period of 6 years from the date of the convention. ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఆయనను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలి. సేమ్ టైం ఆయన మళ్ళీ 6 years పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలి, చట్టంలో ఉంది. స్వయాన ఆయనే నేను డబ్బులు ఇచ్చిన మీరు ఓడలేదని ఒప్పుకున్నాడు కాబట్టి బ్రైబ్ అంటే లంచం, అది ఓట్లకు లంచం ఇవ్వడం. లంచం ఇచ్చే ప్రయత్నం కాదు, ఆల్రెడీ లంచం ఇచ్చినా నాకు ఓడలేదు, మీరు పైసలు తీసుకొని పని చేయలేదని జూపల్లి కృష్ణారావు చెప్తున్నాడు. కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కి బీఆర్ఎస్ లీగల్ సెల్ కంప్లైంట్ చేసింది. మొత్తం 6 పేజీల కంప్లైంట్ ఉంది. 6 పేజీల్లో కూడా అనేక సెక్షన్స్, ఏ సెక్షన్స్ ప్రకారం జూపల్లి కృష్ణారావు మీద చర్యలు తీసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ సెక్షన్సే ఉన్నాయి దీనిలో. ఆ సెక్షన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. యాక్టివిటీస్ విచ్ ఆర్ కరప్ట్ టు ప్రాక్టీస్ ఆర్ ఎలక్టోరల్ అఫెన్స్ సచ్ యాజ్ బ్రేవరీ, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఇంటిమిడేషన్ ఆఫ్ ఓటర్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఆ ప్రొహిబిటెడ్ నిషేధించిన వ్యవహారాన్ని జూపల్లి కృష్ణారావు ఇచ్చిండ్రు. కాబట్టి ఆ సెక్షన్స్తో సహా వీళ్ళు దీనిలో పేర్కొన్నారు. ఆయనను డిస్క్వాలిఫై చేయాలి, ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలి. సేమ్ టైం ఆయనను మళ్ళీ 6 years వరకు పోటీ చేయకుండా నిర్ణయం తీసుకోవాలి. దీని మీద అవసరమైతే మీరు విచారణ కూడా జరపవచ్చు. ఆ ఊరిలో జరిగింది ఆ వీడియోను ప్లస్ వెబ్సైట్స్లో వచ్చిన ఆ వార్తను కూడా మీకు లింక్ చేస్తున్నామని ఆధారాలుగా చేసిండ్రు. మన V6లో ఆ వీడియో మీరు చూసే ఉంటారు. జూపల్లి కృష్ణారావు పైన మనం మొన్న టెలికాస్ట్ చేసినాం, జనం బాగా ఆదరించారు ఆ వీడియోను. జూపల్లి కృష్ణారావు మీద చర్యలు తీసుకోవాలి, జూపల్లి కృష్ణారావు మీద ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చాలామంది కామెంట్ కూడా చేసిన దానికి ఆ కామెంట్ చూపిస్తా. ఇది వీడియో. ఈ వీడియో మీదే ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేసిండ్రు. ఈ వీడియో పైన ఆయన ఆ గ్రామస్తులను బెదిరిస్తున్నాడు. దీని కింద కామెంట్ చూస్తారా, కామెంట్ కూడా అట్లే ఉన్నాయి. జనం కూడా అదే కోరుకుంటున్నాడు అనిపించింది నాకు. ఎలక్షన్ కమిషన్ ఈ మంత్రిపై చర్యలు తీసుకోవాలి, పదవి నుంచి తప్పించి 6 ఏళ్ళు మళ్ళీ పోటీ చేయకుండా చేయాలి. సేమ్ ఎలక్షన్ కమిషన్ నిజాయితీ ఉంటే మంత్రి పదవి నుండి ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలి. తర్వాత అయినా పుటోకో పార్టీ మారడానికి సిగ్గుండాలి. ఐ విల్ సెండ్ దిస్ వీడియో టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నరసింహరావు వాళ్ళు పెట్టినరు. ఈజ్ దిస్ కాంగ్రెస్? ఇన్ కాంగ్రెస్ ఎవ్రీబడి సీఎం. ఈ మంత్రిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎవరి ఎలక్షన్ నీడ్ మనీ, నో వర్స్ మస్ట్. అట్లా చాలామంది ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి జూపల్లి కృష్ణారావు మీద అని చాలామంది నెటిజన్స్ కూడా కోరినారు. ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ సెల్ అయితే కంప్లైంట్ చేసింది. చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.